మూవీ 'ఆపరేషన్ వాలంటైన్' యాక్టెడ్ బై వరుణ్ తేజ్. మూవీ చూసిన తర్వాత నాకైతే ఓకే, పర్వాలేదు అని అనిపించింది. కమింగ్ ఇన్ టు స్టోరీ పార్ట్, ఇది మొత్తం పుల్వామా అటాక్ తర్వాత మన ఎయిర్ ఫోర్స్ ఏం చేసింది, పాకిస్తాన్ మీద రివెంజ్ ఎలా తీర్చుకుంది, దాంట్లో మన ఇండియన్ సోల్జర్స్కి ఏమైంది, ఇప్పటికి వాళ్ళు ఇండియాకి రిటర్న్ అయ్యారా లేదా, మధ్యలో ఏమైనా అయ్యిందా అనేదే స్టోరీ. కమింగ్ ఇన్ టు ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో క్యారెక్టరైజేషన్ని, అలాగే హీరోయిన్ ఎంట్రన్స్, వాళ్ళిద్దరి మధ్యన లవ్ స్టోరీ, అలాగే సడన్గా అటాక్ జరగడం, దాని తర్వాత వీళ్ళు ఏమయ్యారు, వీళ్ళు దాన్ని ఎలా తీసుకున్నారు, ఇది మనం ఫస్ట్ హాఫ్లో చూసుకోవచ్చు. కమింగ్ ఇన్ టు ఇంటర్వెల్ సీన్ అయితే ఓకే అని అనిపిస్తుంది మనకి మూవీలో. కమింగ్ ఇన్ టు సెకండ్ హాఫ్ అన్నది ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే చాలా బాగుంటుంది. ఆ ప్లైన్ ఫైట్స్, అలాగే ఆ రివెంజ్ తీర్చుకోవడం, మళ్ళీ వాళ్ళు రిటర్న్ అవుతారా లేదా అనే యాంగ్జైటీ, ఇవన్నీ మనం సెకండ్ హాఫ్లో ఫేస్ చేస్తాం. కమింగ్ ఇన్ టు పాజిటివ్స్, హీరోయిన్ పర్ఫార్మెన్స్, అలాగే ఆ ఫ్లైట్ సీన్స్, విఎఫ్ఎక్స్ ఇవన్నీ బాగుంటాయి మూవీకి. బీజిఎం ఇవన్నీ పాజిటివ్స్ అని చెప్పుకోవచ్చు మూవీకి. కమింగ్ ఇన్ టు నెగిటివ్, మన హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ మూవీ జాన్ 25th రిలీజ్ అయింది కదా. సేమ్ టు సేమ్ అది ఇది ఒకే స్టోరీ అవ్వడం, అది ఫస్ట్ రిలీజ్ అవ్వడం, మనం అందరం దాన్ని చూడడం, ఇది దాని కాపీస్ కింద అనిపిస్తుంది మూవీ చూసిన వాళ్ళకి. ఆ మూవీ చూడకపోతే ఈ మూవీ చూస్తే ఓకే పర్వాలేదు అనిపిస్తుంది, బట్ ఆ మూవీ చూస్తే కాపీ సీన్స్లో అనిపిస్తుంది అందరికీ. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మీకు ఎలాగ అనిపించింది కింద కామెంట్స్